హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను మళ్ళీని. ప్లీజ్ అండి, నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం మనం చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వాలని బ్లెస్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా అయితే మన ఛానల్ ముందుకెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏంటంటే, మనకి ఎండాకాలంలో ఈ కర్రీ తీసుకోవడం వల్ల ఒంట్లోని వేడి అనేది తగ్గుతుందండి. ఎందుకనంటే మనకి ఎండాకాలం వచ్చింది అని అంటేనే మనకి ఒంట్లో వేడి అది వస్తూ ఉంటుంది కదా, అంటే వేడి చేయడం అది వస్తూ ఉంటుంది కదండి. కాబట్టి మనం చలవ కోసము ఈ కర్రీ చేసుకోవడం చాలా మంచిది. అది ఏంటి అని అంటే పెసరపప్పు అలాగే ఆనపకాయ అండి. ఆనపకాయ కలిపి మనం కర్రీ చేసుకోవడం వల్ల పెసరపప్పు అనేది చలవ చేస్తుందండి. అలాగే ఆనపకాయ కూడా చాలా చలవ చేస్తుంది అనమాట. చేయడం వల్ల మనం ఈ కర్రీని మనం వారానికి ఒకసారి కానీ కనీసం 2 వారాలకు ఒకసారి అయినా సరే ఈ సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది. మనకి పప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే సొరకాయలోని అలాగే ఆనపకాయ ఏదైనా సరే ఒకటేనండి. అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. మనకి ఇందులోనైతే మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మీరు ఈ కర్రీ తీసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఒక 20 నిమిషాల పాటు. అది పప్పు బాగా నానిన తర్వాత మళ్ళీ నేను వేరొక గిన్నెలోకి పప్పు తీసుకొని అందులో వాటర్ వేసుకున్నాను అనమాట. ఫ్రెష్ వాటర్ వేసుకొని, ఇదిగో చూసారు కదా ఆనపకాయ ముక్కల్ని, 1 కప్పు ఆనపకాయ ముక్కల్ని అయితే నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలను కూడా నేను పప్పులో వేసుకున్నానండి. వేసుకొని రెండు కూడా మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలోనే దీన్ని మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పప్పు అనేది మనకు ఆల్రెడీ ఉడికిపోతుందండి. కాబట్టి మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. పెసరపప్పు మాత్రమే మనకి బాగా చలవ చేస్తుందండి. పప్పుల్లో ఎక్కువగా అయితే చలవ చేసేది పెసరపప్పు అనమాట. కాబట్టి దీన్ని ఇలాగ కొద్దిగా చిక్కగా అయినా చేసుకోవచ్చు, లేదంటే బాగా పలచగా నీళ్ళ అయినా సరే మనం చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే మనం దీన్ని తీసుకోవడం చాలా మంచిది. చూసారు కదా, పప్పు బాగా ఉడికింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కళాయి తీసుకుందామండి. కళాయి తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులోని పోపు దినుసులు వేసుకుందామండి. ఏంటి అంటే నేను వేసాను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి అండి. దంచిన వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలండి. అంటే మనకి ఎండుమిర్చి బాగా వేగాలండి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలని, ఒక 5 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుంటారండి, తర్వాత పచ్చిమిర్చి వేస్తారు. కానీ పచ్చిమిర్చి ముందు వేయడం వల్ల అంటే కొద్దిగా అవి బాగా వేగుతాయండి. అందుకని నేను ముందు పచ్చిమిర్చి అనేది వేయించుకుంటాను, తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేస్తానండి. ఇందులోకి ఉల్లిపాయలని చిన్నగా కాకుండా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మనం బాగా వేయించాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే ముక్కలు కొద్దిగా బాగా మగ్గాలి కదా ఉల్లిపాయ ముక్కలు, కాబట్టి సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా వేయించుకుందాం 1 నిమిషం పాటు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. పప్పు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి చాలా మంచిదండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి చాలా మంచిదనమాట. ప్రతి కర్రీలో కూడా మనం ఈ పసుపు అనేది యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు టమాటీ ముక్కలను కూడా వేసుకున్నాను. వేసుకొని టమాటీలు అనేవి బాగా మగ్గేంత వరకు కూడా మనం కలుపుకోవాలి.
టమాటీలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కారం వేసుకుందాం. ఎక్కువ వేసుకోవట్లేదండి, ఒక హాఫ్ స్పూన్ కారం మాత్రమే వేసాను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ కారం వేసుకునే అవసరం లేదు. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే బాగా వేయించాలండి. ఒక 2 నిమిషాలు అయితే బాగా వేగింది కదండి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు అలాగే ఆనపకాయ కర్రీ ఉంది కదండి, ఇప్పుడు దీన్ని వేసుకుందాం. ఇందులోనే ఈ ఉడికించిన పప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 4 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఒక 4 నిమిషాలు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పప్పు ఆనపకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.